ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సిద్దిపేటలో ఏమో జరుగుతుందనేసి ఒక వార్తలు వస్తున్నాయి, మీరు చూస్తూ ఉన్నారు. ఏదైతే దళిత నేతగా ఉండి ఎర్రోల శ్రీనివాస్ గారు నిన్న మైనంపల్లి హనుమంతరావు పైన అనుచిత వాక్యాలు మాట్లాడుతూ, మీరు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా మంచి ఒక ఉన్నత పదవిలో చేసినటువంటి వ్యక్తి, మైనంపల్లి హనుమంతరావు గారికి మీకు ఏం పని సిద్దిపేటలో అంటే, నువ్వు కూడా జైరాబాద్లో టికెట్ అడిగినావు. ఆ మాటకొస్తే ఇవాళ ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో హరీష్ రావు గారు తోటపల్లి, వాస్తవానికి చూస్తూ మాట్లాడాలి. నీకు అంత పెద్ద పదవి, ఒక క్యాబినెట్ ర్యాంకు పదవి ఉన్నప్పుడు మన జాతికి నువ్వేం చేసినావో నువ్వు ఒకసారి గుర్తుంచుకోవాలి. మేమందరం కూడా ఒకసారి అన్నా నువ్వు ఒకసారి కలెక్టర్ ఆఫీస్కి వచ్చి, ఎంతోమంది అట్టడు బలైన ఎస్సీ దళిత వర్గాలు అట్రాసిటీ కేసులు వల్ల పెడితే కూడా ఇంకా పనులు జరుగుతలేవు, అవి ఎక్కడో ఆగిపోతున్నాయి. దయచేసి మీరు మంచి పదవిలో ఉన్నారు, హరికృష్ణ మీరు అందరూ ఎర్రోల శ్రీని గారు ఖచ్చితంగా రావాలని చెప్పేసి చెప్తే కూడా, నాకు అప్పుడున్నటువంటి మాజీ మంత్రివర్యులు పర్మిషన్ ఇస్తేనే నేను వస్తా సిద్దిపేట జిల్లాకు కలెక్టర్ ఆఫీస్కి. ఎస్సీ ఎస్టీ కమిషన్ అనేది దళితుల కోసము 59 ఉపకులాలకు చెందినటువంటి పదవి. నువ్వు ఒక్క దగ్గర తాకట్టు పెట్టినావు. ఈరోజు నువ్వు మైనంపల్లి హనుమంతరావు మీద అనుచిత వ్యాఖ్యలు మాట్లాడి సరికాదు. ఇకనైనా మీరు ఆ వార్తలు, ఆ మాటలు బ్యాక్ తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇకపోతే నిన్న మొన్న జరుగుతున్నటువంటి 8 నెలలు కావస్తుంది మా కాంగ్రెస్ ప్రభుత్వం. రైతు రుణమాఫీ అని మాట ఇచ్చి నిలబెట్టుకున్నటువంటి మా రేవంత్ రెడ్డి గారు, సరే సాంకేతిక లాభాల వల్ల, సాంకేతిక నష్టాల వల్ల కొద్దిగా ఏదైనా ఇబ్బంది జరగవచ్చు, దానికి కూడా హెల్ప్ లైన్ పెట్టి దశల వారీగా అందరికీ రైతు రుణమాఫీ జరుగుతుంది అనేది తెలుసు. మీరు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, ఏ ఒక్కరికైనా గృహలక్ష్మి లోన్ ఇచ్చిండ్రా? హౌసింగ్ లోన్ 2018లో ప్రకటించి 5 లక్షల హౌసింగ్ లోన్ అని చెప్పి ప్రజలను మభ్యపెట్టి ఆ బుట్ట తాకాలు ముచ్చట్లేదు. అడిగి అప్పుడు అక్కడే ఉన్నాం అడిగినాం అందరం కౌన్సిలర్ కలిసి గృహలక్ష్మి లోన్ ఎలక్షన్ టైంలో ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చి మభ్యపెట్టి అవి అక్కడనే అటుకెక్కినాయి. మా ముఖ్యమంత్రి గారు, మా ఉప ముఖ్యమంత్రి గారు, మా మంత్రివర్గం అనుకొని ఒక జిల్లా వ్యాప్తంగా వెళ్ళి వాళ్ళు ఒక మీటింగ్ పెట్టి, ప్రజల మధ్యలో మీటింగ్ పెట్టి ఎట్లయితే బాగుంటుందని ఒక దశలుగా వారిగా పోతున్నారు. రైతు బంధు ఇస్తలేరని చెప్పి ఈరోజు అదొక మీటింగ్ పెడుతుంది. అనుచిత వ్యాఖ్యలు చేసుకుంటా అవార్డ్స్ వచ్చినాయి అన్నారు. అవార్డులల్లా పైసలు ఇచ్చి మీరు అవార్డ్స్ తెచ్చుకున్నారు, ఇది వాస్తవం. మేము ఎక్కడైనా చెప్పడానికి మా కౌన్సిలర్లం అందరం, మా కాంగ్రెస్ నాయకులు ప్రతి ఒక్కరు కూడా మీరు వాస్తవానికి డబ్బులు ఇచ్చి మీరు అవార్డ్స్ తెచ్చుకునేది వాస్తవం. మేము దాన్ని నిరూపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. వరుసగా జరుగుతున్న సంఘటనలకు అసలు ముఖ్య కారణం ఎవరు? మొదలు పెట్టింది ఎవరు? ఒక సీఎం అనే చూడకుండా బ్రష్ తీసుకొని ఫినాయిల్ వేసి అడ్డదిడ్డంగా చేసిన గుండాలు ఎవరు? మాజీ మంత్రి గారు అంటున్నారు గుండాలని. ఎవరు గుండాలు? మొదలుపెట్టిన గుండాలు ఎవరు? రెండోది, మేము అడిగింది ఏంటిది? మీరు రాజీనామా చేస్తా అన్నారు. ఆ రాజీనామా ఎప్పుడు చేస్తారు అని మా పార్టీ తరఫున మేము స్పష్టంగా, ఇలా ఏ కండిషన్స్ లేవు, మీకు పంపిస్తాము, ఏ కండిషన్స్ లేవు. నేను 15వ తారీఖు ఆగస్ట్ 15థ్లో కనుక మీరు రుణమాఫీ చేస్తే అన్కండిషనల్గా రాజీనామా చేస్తా అని మాత్రమే ఉంది. వేరే ఏ కండిషన్స్ పెట్టలేదు.
దీన్నే మేము బ్యానర్గా ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఏదైనా మాట్లాడచ్చు, ప్రజాస్వామ్యంలో బ్యానర్ వేసినాం. ఆ బ్యానర్ చింపడానికి వెళ్ళింది ఎవరు? ఏ గుండాలు చింపడానికి వెళ్ళింది. తర్వాత నెక్స్ట్ మేము బాగా పారదర్శకంగా సిద్దిపేటని డెవలప్ చేసినామంటున్నారు. డెవలప్మెంట్ అంటే ఏంటిది? క్రికెట్ గ్రౌండ్లో కేసీఆర్ ట్రాఫీ పేరు మీద ప్రతి సంవత్సరం దోపిడీ చేసి కనీసం గెలిచిన వాళ్ళకి ట్రాఫీ కూడా ఇవ్వకుండా, ఆ గెలిచిన వాళ్ళకి లాస్ట్కు 3 నెలలు ఆడుకుంటే గెలిచిన వాడికి ట్రాఫీ ఇవ్వాలి కదా, ఆ ట్రాఫీ కూడా ఇచ్చే ఆలోచన లేకుండా ఆ డబ్బులు మింగింది ఎవరు? రెండోది అదే డెవలప్మెంట్, ఇది డెవలప్మెంట్. దాని పక్కనే ఉన్న ఫుట్బాల్ గ్రౌండ్లో 2,35,00,000 పెట్టి మీరు గ్రౌండ్ మొదలు పెడితే ఆ టెండర్లో ఏముంటుందంటే ఇది క్లే కోర్ట్ అని ఉంటుంది. ఆ క్లే కోర్టు అక్కడ ఉందా? గ్రాస్ కోర్ట్ ఉన్నదా? 2,35,00,000కి అదనంగా ఇంకా 50 లక్షలు జమ చేసి 2,85,00,000 మీరు ఫండ్ పెట్టించుకొని టెండర్ కాపీలో క్లే కోర్ట్ అని ఉంటుంది. దాన్ని మళ్ళీ మీరు 50 లక్షలు యాడ్ చేస్తారు. 2,85,00,000 పెట్టి క్లే కోర్ట్ అని మీరు టెండర్ తీసుకొని అక్కడ మీరు పోయి చూడండి వెంటనే ఇక్కడ గ్రాస్ కోర్ట్ ఉందా, క్లే కోర్ట్ ఉందా? 2,85,00,000 పెట్టి గ్రాస్ కోర్ట్ వేసి టెండర్లో క్లే కోర్ట్ తీసుకుంటారు. ఇది మీ డెవలప్మెంట్. ఎంత డెవలప్మెంట్ చేసినారు అంటే ఎంత దోచుకొని తిన్నారు అంటే ఇక్కడ కనిపిస్తుంది. వేరే ఏ ఎగ్జాంపుల్ లేదు. మీరు వెళ్ళి అక్కడ లైవ్ చూడొచ్చు, గ్రాస్ కోర్ట్ ఉందా, క్లే కోర్ట్ ఉందా. ఇది డెవలప్మెంట్. డెవలప్మెంట్ అంటే వీళ్ళు చేస్తున్న డెవలప్మెంట్కి ఇది. మేము బాగా డెవలప్మెంట్ చేసినాము, మేము సిద్దిపేటని బాగా డెవలప్మెంట్ చేసినాము అంటే ఇది ఒక్క ఎగ్జాంపుల్ కాదు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అక్కడ కనబడేది గ్రాస్ కోర్టు, ఇక్కడ వీళ్ళు టెండర్ ఇచ్చింది క్లే కోర్టుకి. డబ్బులు శాంక్షన్ చేయించుకుంది 2,80,00,000 పక్కాగా క్లే కోర్టు. టెండర్ కాపీ మున్సిపాలిటీలో ఉంటుంది, మీరు తీసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.